దూరంగా తిరిగే ఆ దినం ఎప్పుడు వస్తుందో, కానీ ఆ దినంలో మనం ఆనందించాలంటే ఈరోజు ఇక్కడ కూడా మనం ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరం మోకాలేసి దేవుణ్ణి స్తుతిద్దాం. కొద్దిసేపు ఘనుడైన దేవుణ్ణి, ప్రియుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఘనపరుద్దాం. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, శాశ్వతము కావని ఎరిగితిరే ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే, ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, ఆద్యంతములేని అమరత్వమే నీ సొంతము, ఆద్యంతములేని అమరత్వమే నీ సొంతము, నీ వారసత్వము హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగా దయచేసితివే, నీ వారసత్వము హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగా దయచేసితివే, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, యజశీలతకు నీ వశమైతిలే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా, నీ త్యాగశీలతకు నీ వశమైతిలే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ వశమైతిలే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా, నీ త్యాగశీలతకు
వందనాలే. దేవునికి వందనాలు తెలియజేస్తాం అందరం దేవుని బిడ్డలారు. వరాలు పంచే నీ గుణ సంపన్నతకు చునివోడు వందనాలు వందనాలు. వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు. వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. హల్లెలూయా యేసయ్యా నా దేవా. రిమల బర బల బర బల బర. హల్లెలూయా. ఆత్మదేవుణ్ణి మనసారా చిన్న బిడ్డలతో కలిసి వారు కూడా చప్పట్లు కొడుతూ ఉంటుండగా ఆ చప్పట్లతో మనం లీనమై చిన్న బిడ్డల్ని నా దగ్గరికి రానివ్వండి అని మన దేవుడు అన్నాడు. కాబట్టి మన దేవుణ్ణి మన దేవుడి దగ్గరికి మన చిన్న బిడ్డల్ని మనం ఆయన చిన్న బిడ్డలు ఆయనను సమీపిస్తూ ఉంటుండగా ఆ గొప్ప దేవుడు ఈ ప్రేమను చూసి ఈ చిన్న బిడ్డల్ని చూసి ఈ అల్లరి ఈ మనం పడుతున్నటువంటి ఈ వ్యధ బాధ మన అవిధేయత వలన వచ్చినటువంటి ఈ అల్లరి అంతటిని దేవుడే తొలగిస్తాడనే విశ్వాసముతో ఆశతో. ఎందుకంటే వందనాలు మన దేవునికే చెల్లునుగాక, కృతజ్ఞతాస్తుతులు మన దేవునికే చెల్లునుగాక, మహిమ మన దేవునికే చెల్లునుగాక, ఘనతంతయు మన దేవునికే చెల్లునుగాక. రిమలబ శబరబలబరబలబరబలబరబ. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నా తండ్రి అందరు నోరు తెరిచి మీ యొక్క హృదయంలో నుంచి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరెంతగా దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు అంతగా ఆయన మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఎవరును ఏ దేవుడును ఎవరికి సమీపంగా లేరు. దేవుని బిడ్డలారా, అంత సమీపముగా ఉన్న ఆ మన దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి నీ తల్లి నీ తండ్రి నీ గురించి ప్రాణం పెట్టలేదు, నీ బిడ్డలు నీ గురించి ప్రాణం పెట్టలేదు. కానీ ఏ దేవుని సన్నిధికైతే నువ్వు వచ్చావో ఆ దేవుడు నీ గురించి తన ప్రాణం పెట్టిన మహా గొప్ప దేవుడు ఆ దేవుడు. ఓ రిమలబలబలబలబలబ. అదే విధంగా దేవుని బిడ్డలారా, చివరి రక్తపు బొట్టు వరకు ప్రాణం పెట్టునంతగా నిన్ను ప్రేమించి కొరడాల చేత నీ పాపముల గురించి నీ శాపముల గురించి గాయాలు పొందిన ఆ దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, చిన్న గాయమైతే విలవిలలాడిపోతాం. కానీ నీ గురించి నా గురించి ఆ కల్వరి శిలువలో గాయాల పాలై కొరడాలతో దున్నబడిన వీపుని జ్ఞాపకం చేసుకుంటాం. బల్లెపు పోటును ధరించిన ఆ బల్లెపు పోటు పడిన దగ్గర కాల్చున్న ఆ రక్తాన్ని, ఆ శిలువ రక్తాన్ని, ఆ దేవుని యవన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, నీ కళ్ళకు కట్టినట్టుగా ఆ శిలువ కనబడుతూ ఉంటుండగా, ఆ రక్తం కారుతూ ఉంటుండగా, ఆ గాయాలని కనబడుతూ ఉంటుండగా, ప్రభువా యేసయ్యా నా గురించి గాయాల పాలైనావా, నా గురించి కొరడాల చేత దున్నపడ్డావా, నా గురించి ప్రాణం పెట్టావా యేసయ్యా. ఎంత గొప్ప మనసయ్యా, నీ వంటి మనసు ఎవరికి లేదయ్యా, నీ వంటి ప్రేమ ఎవరికి లేదయ్యా. ఆ గొప్ప ప్రేమని తలస్తూ నా దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చిన్న మందగా కూడుతున్నాం మనం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా 2 పూటలు భోజనం పెడితే ఆహా ఓహో అంటాం. కానీ నీ బ్రతుకు పర్యాంతము నీవు జీవించున్న కాలమంతా నీకు భోజనం పెడుతున్న ఆ దేవుడు, నీకు స్వచ్ఛమైన గాలిని ఇస్తున్న ఆ దేవుడు, విశ్వాసలనిస్తున్న ఆ దేవుడు ఒక్కసారి జ్ఞాపకం నువ్వేం చేస్తున్నావు, ఏం చేయలేకపోయావో దాన్ని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతావు. ఏదైతే చేయగలిగావు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తాం. ఒక్కరినైనా దేవుని పట్టుకున్నావు, ఒక్కరినైనా దేవుని సంఘానికి నువ్వు నడిపించావు. దేవుని కోరుకుంటున్నావు. అదే నా సంఘానికి ఆత్మలను దేవుని దగ్గర చేర్చడం, దేవుని
దగ్గరకు మనం తీసుకురావడమే దేవుడు కోరుతున్నాడు. దయచేసి ఒక్కసారి దేవాన్ని దేవా ఇక్కడ నుంచైనా నీ గురించి పాటుపడు. పర్వతములు కలిగి కదలకున్నావు, బాధుగా కట్టబడిన పట్టణమైన నీవు. పర్వతములు కలిగి కదలకున్నావు, స్థిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా సుందరపురమా. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టండి. యెహోవా సుందరపురమా, పెంచుతూ వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుతూ వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. మూలలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. చెల్లించుటకు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును ప్రదేశం. స్తుతి చెల్లించుటకు ప్రతి గోత్రం వచ్చును ప్రతి. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. చప్పట్లు కొట్టు. యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా, పెంచుతూ వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుతూ వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. తీర్చుటకు దావీదు వంశములు, న్యాయము తీర్చుటకు దావీదు వంశములు, వాసనములు వేయబడెను నీలోన. ఆశీర్వాదం క్షేమం నీలో నుండి వచ్చు, ఆశీర్వాదం జీవిత కాలమంత మాకు క్షేమం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. పెంచుతూ
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న మందగా దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు అంటే అది దేవుని చిత్తమై ఉంది. మీకు మీరుగా ఇక్కడ రాలేదు, కానీ దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి, ఆయనను స్తుతించుట మీ భాగ్యము కాబట్టి, ఆయనను ఘనపరచుట మీకు ఇచ్చిన అవకాశం కాబట్టి మీరు ఇక్కడ చేరారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ ప్రియ దేవుణ్ణి, కల్వరి సిల్వలో నీ గురించి నా గురించి ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, మనల్ని కూడా ఆ వెలుగులో ఉంచాడు. కాబట్టి మనపైన ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగు ఈ అన్య జనులకు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవారికి, మన బస్తీలో ఉన్నవారికి మనలో ఆ యేసయ్య వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు వారు చూచి ఆ వెలుగులోనికి వారు వచ్చే విధంగా మన జీవితాలను దేవుడు కట్టాలని, ఈ స్తుతులు స్తోత్రాలన్నీ కూడా దేవునికి చెందాలని, అదేవిధంగా ఆ మహా గొప్ప పట్టణమైన దేవుని మందిరం మొట్టమొదటగా ఎంతో ఉత్సాహంతో సంతోషంతో బంగారంతో కట్టబడినటువంటి ఆ మందిరంలో దేవుని ఆ పట్టణంలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంటుండగా ఆ యుద్ధాలు మాన్పడానికి దేవుని సన్నిధి అక్కడ రావడానికి తిరిగి రానంటున్న మన దేవుడు సజీవుడైన దేవుని సన్నిధిని మనం ఇక్కడ ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదని గుర్తెరిగి భయం కలిగి యథార్థమైన హృదయంతో నిష్కల్మషమైన భక్తితో దేవుని సన్నిధిలో మనం ఉండాలని మీ అందరినీ దేవుడు ఈరోజు పిలిపిస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు మన మధ్యలో ఆత్మ సంచారం చేస్తూ ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని తడుతూ తాకుతూ ముట్టుతూ ఈ చిన్న బిడ్డలు చేస్తున్న ఈ ఆరాధనలో దేవుని సన్నిధి ఇక్కడ దిగి వచ్చింది బలముగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం మౌనంగా ఉంది ఆ కల్వరి సిలువను ధ్యానిద్దాం. సిలువలో ఏం జరిగింది, దేవుడు నా గురించి చేశాడు అని ఆ ఒక్క నిమిషం దేవుని బిడ్డలారా మీరు దేవుని వైపు చూడాలని, మనమందరం దేవుని సన్నిధిని అనుభవించాలని, అందరు ఎవ్వరు కూడా కళ్ళు అటు ఇటు తెరవద్దు. సిలువ మీ కళ్ళ ఎదురుగా ఉండాలి. ఆ సిలువ మ్రాను పైన యేసయ్య నీ గురించి నా గురించి చేసిన ఆ త్యాగం గుర్తు రావాలి. అదేవిధంగా తిరిగి 3వ దినం లేచిన ఆ గొప్ప దేవుణ్ణి మనం స్మరించుకుంటూ తిరిగి రానంటున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం స్మరిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ తాకిడిని మనం అనుభవిద్దాం దేవుని బిడ్డలారా. అందరూ మౌనంగా ఉండి ఆయన వైపు చూస్తూ ఉంటుండగా ప్రియ దేవుని సంగమా, మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, అందరు కళ్ళు మూసుకొని దేవుని స్తుతి ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరినీ కోరుతున్నాను. కళ్ళు మూసుకోవాలి, స్తోత్రం. ఆయన ఉంది అంటే ప్రభా ఎస్, ఈ పరలోకమందును భూమి మీదను ప్రభువా ఎస్, స్తుతింపదగినటువంటి వాడవు నీవే, నిత్యము స్తుతులకు అర్హుడవు నీవే. పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతల చేత స్తుతింపబడు వాడవు నీవు మాత్రమే తండ్రి. అవును బాబు, బాబు. స్తుతులకు ఘనతకు అర్హుడవు నీవు మాత్రమే తండ్రి. ముఖ్యంగా ప్రభువా ఎగో తండ్రి, ఆరాధన అనేది ప్రభు చాలా ప్రాముఖ్యతమైనది ప్రభు. ఆరాధన అనేది పరలోక సన్నిధిని భూమికి దించేటువంటి ఒక బలమైనటువంటి ప్రభు యొక్క కవచములుగా వాడబడుతుంది తండ్రి. ఆరాధన ద్వారా ప్రభు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు ఆరాధించినప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలు జరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మేము చదవగలిగాం. అయ్యా నీకు స్తోత్రాలు. ఓ ప్రభు ఆరాధించినప్పుడు తండ్రి సంఖ్యలు తెగబడినవని మేము విన్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. ఆరాధన ఇప్పుడు వాళ్ళు జరిగినటువంటి ఆరాధన మీరున్న తెలిసిన దాన్ని బట్టి నీకు మహిమ కలుగుతుంది. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. నిష్కపటమైనటువంటి హృదయముతో మనస్ఫూర్తిగా ఆరాధించినటువంటి వారిని
ఈ ఆశీర్వదించే ప్రభువా ఈ ఆరాధనలో వాళ్ళు స్తోత్రం స్తోత్రం లాభా షాబా దాన్ని బట్టి వారిని కుటుంబాలని మీరు సంతోషపరిచి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అవును ఈ యొక్క ప్రభా అనాయింటింగ్ ఇలాగే కొనసాగొచ్చు ప్రభా మాతో మాట్లాడి ప్రభా ఇక తండ్రి ప్రతి ఒక్కరితో వారి వారి హృదయాలటువంటి ప్రభా ఆ ప్రశ్నలకు సమాధానం వ్యక్తిగతంగా మీరు వాక్యం ద్వారా మాట్లాడమని మీకు మాత్రమే మాకు అప్పగిస్తూ ఓ ప్రభుత్వటువంటి సన్నిధి ప్రభు ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ప్రభు నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రభు నీవే దీనికి అధిపతిగా ఉండమని ప్రభు నిన్ను ఇక్కడ ఈ స్థలంలో ఆహ్వానించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరున్నారని మేము నమ్ముతున్న ఆ జ్ఞానమును బట్టి మీరు నాకు ఇచ్చినటువంటి ప్రభు తలంపును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందుమని మా ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు చప్పట్లు కొడదాం దేవుని. హల్లెలూయా హల్లెలూయా. సాక్ష్యాలకు సమయం. ఎవరి బిడ్డలు వాళ్ళ దగ్గర ఉండాలి. దయచేసి వాక్యం టైంలో ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. గుడ్ బాయ్ వెళ్ళు. ఒక ఇద్దరు నా దగ్గర ఉండండి. చాలా అల్లరి చేసేవారు. అవునా? సరే కూర్చోండి. ఇద్దరు ఇక్కడ కూర్చోండి. ఇద్దరు ఇటు, ఇద్దరు అక్కడ, ఇద్దరు ఇక్కడ, ఇద్దరు హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన సన్నిధి ఇది. ఇక్కడ ఎవరు కూడా అల్లరి చేయొద్దు. చిన్న బిడ్డలు ఎవరైనా అల్లరి చేస్తే చాక్లెట్లు వాళ్ళకి ఇయ్యం. ఎవరు అల్లరి చేస్తే వాళ్ళకి చాక్లెట్